హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. పుష్ప 2 ట్రైలర్ చూసారు కదా, ఎలా ఉంది? బొమ్మ బ్లాక్ బాస్టర్ అనిపించింది కదా. చూస్తుంటే ప్రతి సీను, ప్రతి షాట్, బీజిఎం కూడా ఒక రేంజ్లో పీక్స్కి తీసుకెళ్ళింది. కానీ అలాగే ఎంతమందికి ట్రైలర్ నచ్చింది? ట్రైలర్లో మీకు నచ్చిన పార్ట్ ఏంటి? అసలు అల్లు అర్జున్ అలా హెలికాప్టర్ నుంచి దిగొస్తున్నప్పుడు ఆ బీజిఎం ఎలా ఉంది? ఇలా పుష్ప అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అంటారు కదా, ఇది అనేసి దాని డైలాగ్ని పెంచుకుంటూ మా అల్లు అర్జున్ గారు చెప్పే విధానం మొత్తం ఎంత బాగుందంటే అంత బాగుంది. అండ్ మాస్ కట్, ఫ్రేమ్ టు ఫ్రేమ్ అల్లాడించుకుంటూ కట్ చేశాడు. ఎయిటర్ కూడా హ్యాట్స్ ఆఫ్ టు దట్ బ్లడీ రగ్గుడు కట్. ఏది ఏమైనప్పటికీ పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయింది. పాట్నా వీధులు కిక్కిరిసిపోయినాయి. వీధులే కాదు, ఎక్కడైతే ఈవెంట్ జరిగిందో ఆ ఈవెంట్ ఉన్న పరిసర ప్రాంతాలన్నీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ తోటి ఫుల్ఫిల్ అయిపోయినాయి. ట్రాఫిక్ జాములు అయిపోయినాయి. అసలు పాట్నా వాళ్ళకి ఎప్పుడు అంత ట్రాఫిక్ చూసుంటారు. ఎక్కడెక్కడ నుంచి క్రౌడ్ ఫుల్ అయ్యారో, ఎక్కడెక్కడ నుంచి వచ్చారో, ఎక్కడెక్కడ ఎలా వచ్చారో తెలీదు. బట్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మల్లూడ్స్ ఇక్కడ అల్లు అర్జున్కి ఒక ఫ్యాన్ బేస్ ఉందంటే ఓకే. కానీ ఇక్కడ పాట్నాలో కూడా తనకున్న ఫ్యాన్ బేస్ అంత మంది వచ్చారంటే పుష్ప 2 క్రేజ్ ఏ విధంగా ఉందో, సినిమా కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రేక్షకులను ఆలోచిస్తే అసలు ఒక్క ఆ ఆలోచన కూడా మనకు అందదు. ఎందుకంటే ఎక్కడో నిలబెట్టారు అల్లు అర్జున్ గారిని ఒక్క ఈ ఈవెంట్ తోనే. ఆంధ్రప్రదేశ్లోనే చిన్న పిల్ల బచ్చేగాళ్ళు మేము ఇక్కడ ఆడనేమో, ఇక్కడ రిలీజ్ చేయమనేసి చాలా చాలా ఈ మధ్య చెప్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ఎలక్షన్ టైంలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎక్కడో ప్రచారంలో ఉంటే అల్లు అర్జున్ గారు మాత్రం వాళ్ళ ఫ్రెండ్ శిల్ప రవిచంద్ర రెడ్డిని కలవడానికి వెళ్ళాడు. ఆ టైంలో అది చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది. దానికి నాగబాబు గారు ఎంత పెద్ద అల్లు అర్జున్ సపరేట్ చేస్తూ ఇంత పెద్ద మెసేజ్ పెట్టాడు. దానికి చెప్పుతో కొట్టినట్టుగా అల్లు అర్జున్ కూడా గట్టిగా ఇచ్చి పడేశాడు. అప్పటి నుంచి మెగా ఫ్యామిలీకి, ఇటు అల్లు వారి ఫ్యామిలీకి మధ్యలో ఒక చిన్న లైన్ అనేది ఏర్పడింది. చిన్న లైన్ ఏర్పడింది. ఆ తర్వాత నుంచి అల్లు అర్జున్కి థ్రెటనింగ్స్ ఏంటి, ఇక్కడ రిలీజ్ చేయనేమో, మా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా నువ్వు వేరే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకుడి దగ్గరికి వెళ్ళి కలిసే ఎలక్షన్ టైంలో అంటూ అది ఇది అనేసి చాలా చాలా సీన్లు క్రియేట్ చేస్తున్నారు. అంతేకాదు ఆ టైంలో శిల్పా రవిచంద్రన్ కలవడానికి వెళ్ళినప్పుడు అతని పైన, అల్లు అర్జున్ పైన కేసు కూడా పడింది. అది ఈ ఈ మంత్ 3వ తారీఖు 4వ తారీఖు ఆ కేసు కూడా హైకోర్టు కొట్టేసింది. సిల్లీ కేసు అని తిట్టేసి మరీ కొట్టేసింది ఆ కేసుని. సో అల్లు అర్జున్ అన్ని విధాలా ఫ్రీ అయిపోయిన తర్వాత ఇప్పుడు పుష్ప ఈవెంట్ దద్దరిల్లిపోయింది. పాట్నా మొత్తం పాట్నా పగిలిపోయిందని చెప్పొచ్చు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే పుష్పకి జరిగిన బిజినెస్ అంతా ఒక ఎత్తు. ఎందుకంటే పుష్ప మూవీ అనేది ఎంత పెట్టి తీశారని అంటే కన్నా బిజినెస్ ఎంత అయింది అనేది చాలా, పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అయినది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్, దాన్ని ఎంటర్టైన్మెంట్గానే చూడాలి. అటువంటిది మన తెలుగు సినిమాలు బాహుబలి దగ్గర నుంచి చూసుకుంటా పోతే హిందీ ఇండస్ట్రీని కొట్టేసి అన్ని స్టేట్లను ఆక్రమించేసుకుంటూ సౌత్ మూవీస్ అనేవి వెళ్ళటం జరిగింది. సో ఓవరాల్గా పుష్ప బిజినెస్ వచ్చేసి దగ్గర దగ్గర 1100 కోట్లు దాటిపోయింది. ఇది కాకుండా ఎక్స్ట్రా మనీ ఉంది, అది కూడా ఇప్పుడు నేను మీకు చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది చెప్తూ ఉన్నారు ఇంత బిజినెస్ అయింది అనేసి. ఆ బిజినెస్ కన్నా ఎక్కువ డబ్బులు పుష్పకి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే విషయాన్ని నేను మీకు క్లియర్గా చెప్తాను. పుష్ప టార్గెట్ అయితే నాకు తెలిసి దగ్గర దగ్గర 2000 కోట్లు రీచ్ అవుతుందేమో అనిపిస్తుంది. ఈరోజు ఈవెంట్ చూసిన తర్వాత, ట్రైలర్ చూసిన తర్వాత, అల్లు అర్జున్ అండ్ సుకుమార్ రైటింగ్స్ కాన్సెప్ట్, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూసిన తర్వాత, దట్ ఇప్పుడు బిజినెస్ ఎంతెంత ఎక్కడెక్కడ జరుగుతుంది అనేది మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇచ్చుకుంటూ పోతా. నెట్ఫ్లిక్స్, ఇది ఓటీటీ ప్లాట్ఫామ్ మనందరికీ తెలిసిందే. నెట్ఫ్లిక్స్లో మాత్రమే ప్రీమియంగా తీసుకుంటే దగ్గర దగ్గర 275 కోట్లు ఓన్లీ నెట్ఫ్లిక్స్ నుంచి పుష్ప 2కి వచ్చేసాయి. అంటే 275 కోట్లు నెట్ఫ్లిక్స్ ఇచ్చేసింది. నెక్స్ట్ మ్యూజిక్, ఏదైతే పుష్ప 2 మ్యూజిక్ మొత్తం ఉందో దానికి 65 కోట్లు బిజినెస్ అయిపోయింది. ఆ తర్వాత శాటిలైట్ రైట్స్, మనం టీవీలో రిలీజ్ చేసుకుంటాం కదా, ఇప్పుడు ఓటీటీ కాకుండా శాటిలైట్స్ కూడా చేస్తాం కదా, శాటిలైట్స్ రైట్స్ మొత్తం కూడా 85 కోట్లకు కొన్నారు. 85 కోట్లు అంటే అర్థం చేసుకోండి ఎంత అయిందో బిజినెస్. ఇక తమిళనాడు స్టేట్ మొత్తంలో బిజినెస్ మొత్తం 50 కోట్ల పైనే జరిగింది. అదేవిధంగా మన తెలుగు 2 రాష్ట్రాల్లో కలిపి దగ్గర దగ్గర 225 కోట్ల బిజినెస్ ఉంది.
225 కోట్లు బిజినెస్ అయిపోయింది. ప్రీ రిలీజ్ బిజినెస్ అయిపోయింది. అండ్ ఇంకా నార్త్ ఎప్పుడైతే సౌత్ కాకుండా నార్త్ చూసుకుంటే నార్త్ మొత్తం కలిపి 200 కోట్ల పైనే బిజినెస్ అయిందంట. చూసారా ఏ రేంజ్ హ్యూజ్ బిజినెస్ అవుతుందో. కర్ణాటక తీసుకున్నట్లయితే మొన్నటి వరకు కర్ణాటకలో అల్లు అర్జున్ మూవీని రిలీజ్ చేయము అది ఇది అనేసి పేలేరు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ ఫస్ట్ హీరో, తన పేరు సాయి మురళియో ఏదో ఉంటుంది. ఫస్ట్ హీరో ఉగ్రం హీరో శ్రీమురళి. శ్రీమురళి మూవీ మొన్న ఇక్కడ ఒకటి తెలుగులో రిలీజ్ అయింది. అది సరిగా ఆడనివ్వలేదు, థియేటర్స్ ఇవ్వలేదు, అందువల్లే మూవీ అలా ఎలా జరిగింది అనేసి పాడైపోయింది అనేసి కన్నడ వాళ్ళకి కొద్దిగా ఆ ఫీలింగ్ వచ్చేసి అల్లు అర్జున్ మూవీ ఎలా రిలీజ్ చేస్తారా కన్నడలో చూస్తాం మేము, మాకు తెలుగులో థియేటర్స్ ఇవ్వరని కోప్పడ్డట్టు తెలిసింది. బట్ విషయం ఏంటంటే కర్ణాటకలో కూడా 30 కోట్లకు బిజినెస్ అయింది. కేరళలో 20 కోట్లకి. మీకు అందరికీ తెలిసిందే కేరళలో అల్లు అర్జున్కి, మమ్మూటికి, సూపర్ స్టార్ హీరోలకి ఉన్న రేంజ్ అనేది మలయాళం ఇండస్ట్రీలో అల్లు అర్జున్ గారికి ఉంది. అదేవిధంగా టోటల్గా ఓవర్సీస్ బిజినెస్ చూసుకుంటే ఇది ప్రీ ఓవర్సీస్ బిజినెస్, ముందుగా జరిగిన ఓవర్సీస్ బిజినెస్ చూసుకుంటే 120 కోట్లు అయిపోయింది ఆల్రెడీ. 120 కోట్లు అంటే మామూలు విషయమా? 120 కోట్లు ఓవర్సీస్ బిజినెస్. ఓవరాల్గా చూసుకుంటే మన థియేటర్లో రిలీజ్ అయ్యింది మొత్తం అన్ని థియేటర్స్ కలిపి 640 కోట్లు బిజినెస్ అయింది. ఓన్లీ థియేటర్స్ చూసుకుంటే మాత్రం 640 కోట్లు అయింది బిజినెస్. నాన్ థియేటర్ కల్లా అయితే 425 కోట్లు అయింది. టోటల్గా మనం ఎంత చూసుకున్నా 1000 కోట్ల పైన బిజినెస్ అయిపోయింది. పుష్ప 2 రిలీజ్ కాకముందే ప్రీ రిలీజ్ బిజినెస్ 1000 కోట్లు దాటిపోయింది. ఇది గత నెల క్రితమే ఒక అనలిస్ట్ చెప్పేశాడు. బట్ ఇప్పుడు కరెక్ట్ నెంబర్స్ వచ్చాయి కాబట్టి నేను మీకు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు దీనికైనా ఎక్స్ట్రా బిజినెస్ గురించి నేను మీకు చెప్తాను. ఇది మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. యాడ్స్ ఏవైతే కమర్షియల్ యాడ్స్ ఉన్నాయో, ప్రమోషనల్ యాడ్స్ ఉన్నాయో అవన్నీ పుష్ప మూవీ లోగోలో బ్యానర్స్ పైన ఏవైతే ప్రచురితం అవుతున్నాయో వాటన్నిటి దగ్గర నుంచి కోట్ల రూపాయల డబ్బులు అనేవి పుష్ప టీంకి వచ్చినట్టుగా ఇన్ఫర్మేషన్ అందుతుంది. అది కూడా ఈసారి పుష్ప మూవీకి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అనేవి స్పాన్సర్ చేస్తున్నాయి. అన్ని ఈవెంట్స్ని, అన్ని మూవీలో ఉన్నటువంటి లోపల ఇన్సైడ్ యాడ్స్ ఉంటాయి, హోర్డింగ్స్ అక్కడ ఇక్కడ బ్యాక్ డ్రాప్లో ఇక్కడ ప్రతి దగ్గర పెట్టే యాడ్స్ ఉంటాయి. కోకోకోలా, థమ్స్అప్ ఇలా ఉంటాయి కదా, వాటన్నిటి బిజినెస్ కూడా చాలా 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 దగ్గర అవి కూడా ఒక 100 కోట్ల బిజినెస్ అయినట్టుగా సమాచారం అందుతుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే పుష్ప అంటే ఫైర్ కాదు, ఇది వైల్డ్ ఫైర్ అని చెప్తాడు కదా, అదే విధంగా బొమ్మ బ్లాక్ బాస్టర్ అయిపోయి సూపర్ డూపర్ హిట్గా దూసుకుపోయే అవకాశాలు 100% ఉన్నాయి అనేసి తెలుస్తుందండి. ఎందుకంటే సుకుమార్ ఉన్నటువంటి క్రియేటివిటీ కానీ, ఆయన సీన్ని కన్స్ట్రక్టివ్గా డిజైన్ చేసే పద్ధతి కానీ, తన రైటింగ్స్లో ఉన్నటువంటి దమ్ము కానీ, తను తీసేటప్పుడు మూవీ పిక్చరైజేషన్ తీసుకునే కేర్ కానీ అంతకు మించి పుష్ప 2లో ఎక్కువ ఉంది. ఎందుకంటే పుష్ప 1 హిట్ అయిన తర్వాత సుకుమార్కి ఇంకా బాధ్యత పెరిగింది, బడ్జెట్ ఎక్కువ పడింది, సీన్లు రాసుకోవడానికి ఛాన్స్ దొరికింది, టైం దొరికింది. పుష్ప 2కి కావాల్సినంత టైం తీసుకొని అద్భుతంగా చేసినట్టు తెలుస్తుంది. అంతేకాదు పుష్ప అంటే నేషనల్ అనుకున్నావా, ఇంటర్నేషనల్ అంటూ అల్లు అర్జున్ తన స్టామినా నేషనల్ కాదురా ఇంటర్నేషనల్ అనేసి చెప్పకుండానే మనకి చెప్పేశారు. ఓవరాల్గా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికీ ఇది ఒక పండగ చేసుకునేటువంటి సిచ్యువేషన్. ఏమాత్రం తగ్గకండి. ఎవడైతే అల్లు అర్జున్ సినిమాని రిలీజ్ చేయనీయం, అల్లు అర్జున్ సినిమాని అడ్డుకుంటాం, మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మేము ఆ ఫ్యాన్స్, మేము మెగా ఫ్యాన్స్, అందువల్ల ఇక్కడ రిలీజ్ చేయం అక్కడ రిలీజ్ చేయమని ఎవడైతే అన్నాడో ఫస్ట్ వాడికి చెప్పండి, ఫస్ట్ 3 రోజులు నీకు టికెట్ దొరికితే చూసుకోరా, టికెట్ దొరకదు నీకు అసలు, నీ బతుకంతే మా అల్లు అర్జున్ మూవీకి అని చెప్పండి. కాలర్ ఎగరేసి తగ్గేదలే అని చెప్పండి. అది ఓవరాల్గా అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 సూపర్ డూపర్ హిట్ అవుతుంది, మీ ముందుకు వచ్చేసింది. ఇప్పుడు చూపించిన లెక్కలన్నీ 100% కరెక్ట్ లెక్కలు ఇవి. రాబోయే రోజుల్లో అది 2000 కోట్లు రీచ్ అవ్వాలి పుష్ప అని. అల్లు అర్జున్కి ఇంటర్నేషనల్ లెవెల్లో తన స్టామినా పెరగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ ఓన్లీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.